హరి ఓం. లక్ష్మీనాథసమారంభాం రాధయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. నమో నారాయణాయ. పవిత్ర పాదగయ క్షేత్రంలో చాత్తాద శ్రీ వైష్ణవులకు జరిగినటువంటి అవమానం గురించి, క్షేత్రములో ఉన్న అధికారి వారితోటి, క్షేత్రంలో ఉన్న పురోహితుల వారిని కూడా సంప్రదించాలనేటువంటి విషయంపై అనేక మార్లు మా వారు ప్రయత్నం చేయడం, విఫలమవ్వడం, తదుపరి చాతాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు ఈవో గారిని కలవడం, కలిసాక వారి ఆధ్వర్యంలో కూడా మరోసారి చాతాద శ్రీ వైష్ణవకు అవమానపరంగా జరిగినటువంటి విషయాలపై ఈ రోజున మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. వైష్ణవ సంప్రదాయంలో సర్వ మతాలను, సర్వ కులాలను, మానవాళిని ఏకం చేసి అందరికీ కూడా దైవాన్ని దగ్గర చేసినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్యులు వారి యొక్క విశిష్టాద్వైత పరంపరలో నడుస్తున్నటువంటి చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు యావత్ భారతదేశంలో రామానుజాచార్యుల వారి యొక్క ఆజ్ఞతో ప్రతి ఒక్కరిని మేలుకొలిపి అందరికీ దైవాన్ని దగ్గర చేసేటువంటి ఏకైక కులం ఈ రోజున ఏదైనా ఉందంటే అది ఒక చాత్తాద శ్రీ వైష్ణవులు బ్రాహ్మణులు మాత్రమే. ఆ రోజు నుంచి కూడా అనేక మంది ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తూ ఉన్నారు. మరి పూర్వం ఈ సాంప్రదాయం లేదా అండి అనేటువంటి సందేహం కూడా కలగవచ్చు. పూర్వం ఆదిశంకరాచార్య వారు, మధ్వాచార్య వారు అవతరించి దైవాన్ని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి, దైవాన్ని ఏ విధంగా కొలవాలి, దైవాన్ని ఎలాగా పొందాలనే విషయాన్ని మానవాళికి అందించారు. కానీ అప్పట్లో ఉన్నటువంటి మనువాద వ్యవస్థ అనేక కులాల వారిని దైవానికి దూరం చేస్తుంది. దేవాలయానికి వారిని ఎవరిని రానవ్వకుండా అడ్డుకట్ట వేసినటువంటి రోజులు గతంలో 1000 సంవత్సరాల క్రితం జరుగుతూ ఉండేవి. ఈ విషయం అనేక మంది సంఘ సంస్కృతులు ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటారు, అందరూ వింటూ ఉన్నారు. కానీ రామానుజాచార్యులు వారు వచ్చాక ఈ కులాలయం మీద ఉన్నటువంటి ఈ వివక్షను తొలగించి అన్ని కులాల వారిని కూడా ఈ వైష్ణవ వైపు మళ్లించి అందరికీ నారాయణ యొక్క అనుగ్రహాన్ని కల్పించినటువంటి మహనీయులు వారు. మరి వారు కల్పించారు మహనీయులు అందరికీ అనుగ్రహాన్ని. దాన్ని పోషించేది ఎవరయ్యా అంటే ఈ రోజున చాత్తాద శ్రీ వైష్ణవులు మాత్రమే. ఆ రోజు వివక్ష, ఈరోజు కూడా అదే వివక్ష ఉంది. వారికి పుణ్యగతులు లభించేటువంటి పితృ కార్యక్రమాలు చేయాలంటే ఎవరు ముందుకు రారు. దాన్ని స్వీకరించి ఆలయ అర్చకులతో పాటు తీర్థ విధులు నిర్వహించేటువంటి ఏకైక కులం చాత్తాద శ్రీ వైష్ణవ కులం. ఈ మధ్యకాలంలో విష్ణు పాదాల వద్ద ఈ పాదగయ క్షేత్రంలో ఒక చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు, ఒక వైష్ణవ సాంప్రదాయపరమైనటువంటి వారు వారి పితృదేవతలకు పితృకర్మలు చేస్తుంటే ఆలయంలో ఉన్నటువంటి పురోహితులట వారు ఇక్కడ మీకు ప్రవేశం లేదు, చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు ఇక్కడ కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నటువంటి మధ్యలోనే ఆఫ్ చేసి వారిని పైకి లేవదీయడం జరిగిందట. ఇది చాలా చాలా ఖండించాల్సిన విషయం. కారణం ఏంటంటే పితృకర్మలు నిర్వహిస్తుంటే మధ్యలోంచి లేపివేస్తారా? ఇది ఎంత తప్పిదం. అయినా మా వారు ప్రశాంతంగా ఆ యజమానికి శ్రద్ధ చెప్పి మరో చోట కార్యక్రమం గావించి ఇది తప్పుని చెప్పేసి ఆలయంలో ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి వారికి తెలియజేయడం జరిగింది. వారిని 2-3 సార్లు కలిస్తే ఒకరోజు హఠాత్తుగా వీరిని రమ్మన్నారట. రమణి
అక్కడ ఆలయ స్థానాచారులని చెప్పి పరిచయం చేశారట. వారి పేరు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ గారట. వారు చెప్పిందే ఇక్కడ జరుగుద్ది, వారితో మాట్లాడుకోండి. అలాగే పక్కన ఆలయ పురోహిత సంఘం వారు కూడా ఉన్నారట. వారు, మీరు చాత్తాద శ్రీ వైష్ణవులు, మీకు ఆలయాలు లేవు, ఆగమం లేదు, మీరు ఎలా క్రతువులు చేస్తారు, మీకు అర్హత ఏంటి? మీరు కానీ క్రతువులు చేస్తే మేము యజ్ఞోపవీతాలు అంటే జంజాలు తీసేసుకుంటామని చెప్పేసి ఒక విజ్ఞుడైనటువంటి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు తోటి బ్రాహ్మణులని ఆ విధంగా అవమానపరచడం ఎంతవరకు సమంజసము? అప్పటికి మా వారు, అయ్యా మేము మీ ఆలయంలో క్రతువు ఆచరణ చేయటానికి రావడం లేదు, విష్ణు పాదాల వద్ద వైష్ణవ సాంప్రదాయ పరులు మా పితృదేవతలకు తర్పణాలు ఇలాంటి తీర్థవిధులు చేయించుకుంటానికి వచ్చి మా సాంప్రదాయం అడిగితే వారికి మాత్రమే చేస్తున్నాం అని చెప్పినా సరే వినకుండా ఉంటే చేసేది లేక మా వారు బయటకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే, సరే ముందు వారికి ఒక లిఖితపూర్వకంగా తెలియజేయండి, మరి వారు జంజాలు తీసేసుకునేటువంటి అనర్హత చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులకు ఎక్కడుందో వారిని నిరూపించమండి అని చెప్పేసి వీళ్ళు లెటర్ ఇస్తే పోస్టు ద్వారా నివాసం సుబ్రహ్మణ్య శర్మ గారు ఒకసారి రిజెక్ట్ చేశారట. కార్యనిర్వహణాధికారి వారు 2 సార్లు తీసుకున్నారు, కానీ ఎటువంటి సమాధానం లేదు. అప్పుడు మాకు అనిపించింది ఇది యాదృచ్ఛికంగా జరిగింది మాత్రము కాదు, మరలా సర్వ సమానత్వంతో నడుస్తున్నటువంటి మన సమాజాన్ని 1000 సంవత్సరాలకి వెనక్కి తీసుకెళ్ళిపోవాలనేటువంటి చర్యలయ్యో ప్రారంభమైనవి అనేటువంటి భావన కలిగింది. అప్పుడు మేము జాతీయ చాత్తాద శ్రీ వైష్ణవ అత్య పురోహిత బ్రాహ్మణ సైవాక్య ద్వారా ఉన్నటువంటి అందరినీ సంప్రదించి, సరే విషయాన్ని ఆలయం ఈవో వారి వద్దే పంచాయతీ పెట్టి తేల్చుకుందామని చెప్పేసి గత మాసం జూలై నెల 22వ తేదీ మంగళవారం నాడు ఆలయంలోకి సుమారు 5 రాష్ట్రాల నుండి మఠాధిపతిగా మేము, వేద పాఠశాల నిర్వాహకులు, వేద పండితులు, అర్చకులు, పురోహితులుగా సుమారు 60 మంది ఆలయం వద్దకు రావడం, స్వామివారిని సేవించుకుని ఈవో గారు సమస్యలో కూర్చోవడం జరిగింది. మా ఎదురుగా ఆలయ అర్చకులు వచ్చి కూర్చున్నారు. సుమారు 1.5-2 గంటల సమావేశం జరిగింది, కానీ మేము అడిగేది ఒకటి, వారు చెప్పేది ఒకటి, ఏది ముడిపడట్లా. వారి వద్ద సమావేశం మాకు తేలింది ఏంటయ్యా అంటే, ఆ విష్ణు పాదాల వద్ద పాంచరాత్రామ వైష్ణవులు, వైఖానస ఆగమ వైష్ణవులు, మాధ్వులు, శైవం, మిగతా వారందరూ కూడా పితృకర్మలు చేసుకుంటూ ఉన్నారు. సమాజాన్ని ఉద్ధరించి సమాజాన్ని దైవానికి దగ్గర చేసినటువంటి చాత్తాద శ్రీ వైష్ణవులకు మాత్రము అక్కడ ప్రవేశం లేదు. మీకు ప్రవేశం కావాలంటే మాకు ఒక అర్జీ పెట్టుకోండి, వైదిక కమిటీలో సంప్రదిస్తాము, తర్వాత కమిషనర్ వారికి కూడా మేము లెటర్ పంపించి వారు అనుమతిస్తే మీకు చెబుతామని చెప్పేసి చివరగా ఈవో గారు మాకు చెప్పినటువంటి విషయం అది. మాకు చాలా బాధ కలిగింది. ఒక మఠాధిపతి నుండి ఇంత దూరం ఇంతమందితో కలిసి వస్తే ఈవో గారు తెలిసినటువంటి విషయం అది. స్వామి అయితే ఎవరికే లేనటువంటి అనుమతి పత్రం మాకే ఎందుకు రావాలి అని చెప్పేసి మేము బయటికి రావడం జరిగింది. మధ్యలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అక్కడ ఒక పదం కూడా వచ్చింది, భవిష్యత్తులో మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాం మేము. ఇప్పుడు మాకు ఏమనిపిస్తుందయ్యా అంటే,
వైష్ణవ సాంప్రదాయాన్ని లేకుండా చేయాలి. అక్కడ అర్చక మన్నించాలి, అర్చకులు కాదు, పురోహిత కమిటీ వారు మా వారు లెటర్ కూడా వెళ్ళినప్పుడు అన్నారట, శ్రీ వైష్ణవ మాతో చేసుకుంటారు, ఎవరన్నా సరే ఏ వైష్ణవ సాంప్రదాయం ఇచ్చినా సరే మేమే చేస్తాము అంటే దాని అర్థం ఏంటి? వైష్ణవ సాంప్రదాయ పరులకు వారే చేస్తారా క్రతువులు? మరి ఇది తప్పనిసరిగా వైష్ణవ సాంప్రదాయం మీద జరుగుతున్నటువంటి దాడిగా మరలా 1000 సంవత్సరాల వెనక్కి జరిగినటువంటి పరిస్థితులను తీసుకొచ్చే విధంగా జరుగుతుందేమో అని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉంది. అసలు చాతాశ్రీ వైష్ణవుల గురించి సమాజంలో ఎంతోమందికి తెలుసు. జీయర్లుగా, మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా, వేద పాఠశాలలుగా, వైద్య వృత్తిలో, ఉపాధ్యాయ వృత్తిలో, వేద పండితులుగా, ఆయుర్వేద వైద్యులుగా సేవలు అందించినటువంటి చాతాశ్రీ వైష్ణవ బ్రాహ్మణ సమాజం. అలాగే కాకుండా అనేక వైష్ణవ క్షేత్రాలలో చాతాశ్రీ వైష్ణవుల పాత్ర ఇప్పటికీ ఉంది. కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల దేవాలయాల్లో చాతాశ్రీ వైష్ణవ బ్రాహ్మణ అర్చకులుగా ఉన్నారు. అంతకు మించి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారు రాజకీయ యాత్ర కానీ, వరాహ యాత్ర కానీ, ఏదైనా సరే ఒక శుభకరమైన వారి ఆలోచన చేసినప్పుడు కొండగట్ట ఆంజనేయ స్వామి వారిని వెళ్ళి సేవించుకుంటారు. అయ్యా, అక్కడ ఉన్నది చాతాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అర్చకత్వం చేస్తూ ఉన్నారు. పెంచెల కోన చాతా శ్రీ వైష్ణవ అర్చకులు బ్రాహ్మణులు అర్చకత్వం చేస్తూ ఉన్నారు. రామానుజాచార్యుల వారి 3వ అవతారమైనటువంటి మా పర్వ సజయమాజీ స్వామి వారి మఠం సుమారు 50 మంది అర్చకులు ఈ రోజున అర్చకత్వం చేస్తూ ఉన్నారు చాతాశ్రీ వైష్ణవులుగా. అదేవిధంగా రాష్ట్రాలలో అనేక చోట్ల చాతాశ్రీ వైష్ణవ అర్చకత్వం చేస్తూ ఉన్నారు, తీర్థ విధులు చేస్తూ ఉన్నారు, ప్రతిష్టలు చేస్తూ ఉన్నారు, యజ్ఞ యాగాది క్రతువులు జరిపిస్తూ ఉన్నటువంటి సాటి బ్రాహ్మణ కులం మీదే మీరు ఇంతటి వివక్ష చూపిస్తే మిగతా కులాల వారిని మీరు ఏ విధంగా ఆదరిస్తారని చెప్పి సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఈ విషయం గురించి ఈ రోజున మేము ఒక అర్జీని తయారు చేసుకుని ఈవో గారికి సమర్పించాలని వచ్చాము. వారు అనివార్య కారణాల వల్ల ఏదో క్యాంపులో ఉన్నారట. అయితే వారికి కానీ లేదా వారి ఆఫీస్లో కానీ మేము మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వినతి పత్రం యొక్క ప్రతులను భారత రాష్ట్రపతి వారికి, గౌరవనీయులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వారికి, గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ వారికి, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ వారికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రుల వారికి, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారికి, గౌరవ ఎండోమెంట్ కమిషనర్ వారికి, గౌరవ రీజనల్ జాయింట్ కమిషనర్ వారికి దేవాదాయ శాఖ, అలాగే గౌరవ చీఫ్ సెక్రటరీ వారికి, గౌరవనీయులు డిప్యూటీ కమిషనర్ వారికి, గౌరవనీయులు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి కూడా ప్రతులను మేము పోస్టు ద్వారా పంపించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ విషయాన్ని మీ అందరి సమక్షంలో సమాజానికి తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఈ రోజున మేము కూర్చోవడం జరిగింది. అతి ముఖ్యంగా భారతదేశంలో హైందవ సాంప్రదాయాన్ని, భారతీయ సనాతన సంస్కృతిని కాపాడడానికి కులం అనేటువంటి వివక్ష లేకుండా ఈరోజు అన్ని కులాల వారు కూడా హైందవ సంఘాల పేరున
ఊరిన వాడల పల్లెలో పట్టణాలలో కూడా నడుం బిగించి మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చారంటే కారణం అన్నీ త్యజించి రామానుజుల వారి యొక్క ఆజ్ఞతో గ్రామాన కూడా దైవం అందరివాడు, సర్వం శ్రీమన్నారాయణము అని అందరినీ మేల్కొల్పి తరతరాలుగా దైవానికి మానవాళ్ళని దగ్గర చేసినటువంటి చాత్తాద శ్రీ వైష్ణవులకు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ కూడా గుర్తించాలి, ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా మరొక విషయాన్ని కూడా తెలియజేయవలసి ఉంది. పూర్వం మహమ్మదీయుల కాలంలో అనేక దేవాలయాలు కూల్చివేయడం జరిగింది. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి అనేక దేవాలయాలను కాపాడినటువంటి చరిత్ర కూడా చాత్తాద శ్రీ వైష్ణవుది అని చెప్పేసి ఈ రోజున నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఆ రోజు విగ్రహాలు కాపాడడానికి ఆ మహమ్మదీయ సైన్యం వెంటబడుతుంటే వారికి చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులుగా కనిపించకుండా ఉండడానికి శిఖ యజ్ఞోపవీతాలు కూడా త్యాగం చేసి నారాయణ మంత్రంతో ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ విగ్రహాలను భగవంతుని కూడా కాపాడి అనేక పూర్వ సాంప్రదాయ విలువలను పూర్వ సాంప్రదాయ విగ్రహాలను కూడా ఇవాళ ప్రజలకు దర్శనార్థం మిగిలి అంటే అది చాత్తాద శ్రీ వైష్ణవుల త్యాగబలం అని చెప్పేసి ఈరోజు మేము గర్వంగా చెప్తూ ఉన్నాం. అలాంటి వారిని ఈ రోజున ఈ విధంగా అవమానించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయంపై ఈవో గారికి ఇస్తున్నటువంటి అర్జీలో దేవాదాయ ధర్మశాఖ వారిని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా ఈ విషయమై సమాధానం చెప్పవలసిందిగా ఆ అర్జీలో మేము పేర్కొన్నాం. మీరు ఇరువురు కూడా మాకు మా సందేహాలు తీర్చవలసిందిగా మీడియా సోదరుల యొక్క సమక్షంలో మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.